గాయత్రి, త్వరగా వాడికి ఒక అమ్మాయి చూసి పెళ్లి చేయొచ్చు కదా. ఏమండి, మనం పెళ్లి చేయమని చెప్తున్నామా? వాడు దేనికి ఒప్పుకోవడం లేదు కదా. ఏం చేయమంటున్నారు? హలో. అయ్యో, ఈ సమయంలో ఈ బ్రోకర్ వచ్చేసారు. ఇలా చూడండి, మీరు తర్వాత కాల్ చేయండి. మీరు వెళ్ళి నిద్రపోండి, తర్వాత మాట్లాడదాం. రండి, పెళ్లి చేసి కమిషన్ తీసుకోకుండా వదలరనుకుంటాను. కమిషన్ ముఖ్యం కాదు మేడం, మీ తమ్ముడికి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేయడమే చాలా ముఖ్యం. శ్రద్ధ. చాలా సేపటి నుంచి ఇక్కడే ఉన్నాను, లోపలికి వెళ్దామా? థాంక్యూ. అది సరే, నా తమ్ముడు మిమ్మల్ని ఎంత అసహ్యంగా తిట్టినా కూడా ఇలా అమ్మాయిల ఫోటో తీసుకొని చిరునవ్వుతో మా ఇంటికి వస్తూ ఉన్నారా? ఎలాగండి? మేడం, మీలాంటి వాళ్ళ దగ్గర సిగ్గుపడి, బాధపడి, అవమానపడి, దిగులుపడి, కలత చెంది వాటికి అలవాటు పడిపోయాను మేడం. అయ్యో పాపం, కూర్చోండి. థ్యాంక్స్ మేడం, అందానికి వేశారనుకున్నాను. మీకు నోరెక్కువ. మేడం, ఆ? ప్రేమ చూపించే అమ్మ, తెలివైన అక్క, తనకంటే ఎక్కువ జీతం సంపాదించాలనుకోనే తమ్ముడు, అంతే కదా. సింపుల్ రిక్వైర్మెంట్. నేను అమ్మాయిని చూపిస్తానా? చూపించండి. ఆ లోపల మీరు కనిపించకుండా పోతారు, పర్వాలేదా? అలసిపోతాను, అలసి సొలసిపోతాను, విసుగు చెందను. ఆసియా ఖండం అంతా వెతికి సముద్రపు అడుగునున్న జలకన్యనైనా సరే నేను ఊపిరి బిగపట్టుకుని లోపలికి వెళ్లి తన్ని పైకి తీసుకొచ్చి నీ తమ్ముడు చేత తాళి కట్టించే వరకు ఊరుకో. మీ మాటలు వింటుంటే నా ఊపిరి ఆగిపోయేలా ఉంది. నా తమ్ముడికి సుందర పిచ్చే ఉద్యోగం ఇప్పించినా కూడా అమ్మాయి ఇంట్లో చేజాచి నుంచుంటాడు. అన్నానికి అడుక్కుంటున్నారా? హలో, ఒక విషయం అర్థం చేసుకోండి మేడం, మహావిష్ణు ఖర్చులకే మహాలక్ష్మి జీపే చేస్తున్నారు తెలుసా? అయ్యో, కమిషన్ కోసం ఏవైనా మాట్లాడతావా? నమస్కారం. అమ్మాయి ఉంది, అది ఇది అని చెప్పి మా ఇంటి పక్కకి రావద్దని చెప్పానా? ఎంత చెప్పినా ఎందుకు మా ఇంటికి వచ్చావు? బంగాళదుంప వేపుడా మేడం? ఉప్పు కాస్త తక్కువగా ఉంది. మేడం 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 మేడం, ఒక నిమిషం. ఈ అమ్మాయిని చూడండి, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో చూడండి, హీరోయిన్ లా ఉందండి. ఈ అమ్మాయిని కనుక మీ అబ్బాయి చూసాడంటే ఖచ్చితంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని హనీమూన్ కి డేట్ కూడా ఫిక్స్ చేసేస్తాడండి. చూడండి, క్లియోపాట్రా లాంటిది ఉన్నా శాలరీ స్లిప్ చూడకుండా నా కొడుకు క్లియరెన్స్ ఇవ్వడు. ఏంటి మేడం మీరు ఏదో హార్బర్ లో కంటైనర్ కి క్లియరెన్స్ ఇచ్చి పంపించినట్టు అంటున్నారే? మేడం, మీ అమ్మాయి ఐటీ ఫీల్డ్ లో పనిచేస్తుంది, నెలకి 1,25,000 జీతం. అలా చెప్పి ఇక్కడికి అక్కడికి తీసుకెళ్తున్నావు, అక్కడికి వెళ్ళాక మా పరువే పోతుంది. అయ్యో, ఆ కథ వేరు, ఈ కథ వేరు. ఈ అమ్మాయి ఐటీ ఫీల్డ్ లో సైకాట్రిస్ట్ గా ఉంది. సైకాట్రిస్ట్ అయితే నా కొడుకు పేషెంట్ లా ఉంటాడు, పెళ్లి కొడుకులా కాదు. అయ్యో, ఈ మధ్య చాలా మంది పెళ్లి కొడుకులు పెళ్లి తర్వాత పేషెంట్ గానే ఉన్నారు. వినండి మేడం, నేను ఆ ఇంట్లో మాట ఇచ్చేసాను మేడం. ఎన్నాలని మొగుడుతోనే ఆటలాడుకుంటారు, ఒకసారి కోడలతో కూడా ఆటలాడుకోండి. ఇతను ఎలాగా మాట్లాడుతూనే ఉంటారు. అమ్మా, ఆ జోసుడు చెప్పింది గుర్తు చేసుకో. నెక్స్ట్ 4 months లో శక్తికి పెళ్లి జరగకపోతే ఆ నెక్స్ట్ 7 years కి తనకి పెళ్లి జరగదన్నాడు. తనకి వయసు అవుతుంది కదమ్మా, తను ఇంతగా చెప్తున్నాడు కదమ్మా. ఆ అమ్మాయి ఎవరో వెళ్ళి చూసొద్దాం. ఈ మాట బాగుంది. అన్నాను కదా, వస్తాను. అమ్మాయిని చూడడానికి వెళ్దాం, తాంబూలాలు మార్చుకుందాం, పందిరి వేద్దాం, జోరుగా పెళ్లి చేద్దాం, డబ్బుల గురించి మాట్లాడుకుందాం. మొత్తానికి ఆ కమిషన్ ని వదలవు. బంగాళాదుంప వేపుడే నీకు కమిషన్. అయితే 2 క్యారియర్లో కక్కేయాల్సిందే. పాడైపోతుంది, పర్వాలేదా? వద్దు. నమస్కారం సార్. అన్నయ్య ఇవ్వమని చెప్పారు. ఇవ్వండి. 5వ తారీఖు ఇంట్రెస్ట్ కరెక్ట్గా ఇచ్చేయమని చెప్పారు. కరెక్ట్గా ఉందా చెక్ చేసుకోండి. సరే సార్, వస్తా. ఏంటి మాస్టర్, ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటారు? చదువుతూ ఉంటే తప్పు లేదురా, తాగుతూ ఉంటేనే తప్పు. పేగులు కుళ్ళిపోయి బొక్క బొరలో పడతావు, జాగ్రత్త. రావయ్యా, రా. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. అయ్యగారు, లాస్ట్ మంత్ క్యాష్ పే చేసినందుకు రిసిప్ట్. అలాగా, ఇదిగోండి. సరే అండి, లెక్క పెట్టుకోవాలి. అలాగే అయ్యా. సరిగా ఉన్నాయా? సరిగానే ఉంది అయ్యగారు. వెళ్ళండి. అయితే వస్తానండి. ఏంటిది అది? రేయ్, ఏంట్రా తొంగి చూస్తున్నావు? ఇదేమన్నా నుయ్యా? నోరు మూసుకోరా, వెళ్ళి పని చూసుకోరా పో. సరే, నేను డబ్బు కూడా పెడుతున్నాను, వీడు బాటిల్స్ కూడా పెడుతున్నాడు, అంతే తేడా. శక్తి సూపర్ గా ఉందిరా. మీకు నచ్చిందా నాన్న? నచ్చలేదు అని చెప్పడానికి ఏ లోటు లేదురా, కానీ ఇప్పుడు అవసరమా అనేదే ప్రశ్న. ఇంకా ఎన్ని రోజులకి 10-10లోనే ఉంటాం? సరిగ్గా నిద్రపోలేకపోతున్నాం, కాలు చాపుకోలేకపోతున్నాం, గోడ తగులుతోంది నాన్న. గోడ తగిలినా కళ్ళు మూసుకుంటే నిద్ర పడుతుందిరా, ఇక్కడ కళ్ళు మూసుకుంటే ఈ అమ్మాయి నిద్రలో వస్తుందిరా. ఈఎంఐ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు నాన్న? ఆలోచించకుండా ఎలా ఉంటానురా? ఈ నెల ఇప్పుడే కట్టినట్టుగా ఉంటుంది, అంతలోనే నెక్స్ట్ మంత్ వచ్చి నిలబడుతుంది. నాన్న, మీరు లైఫ్లో ప్రతి దానికి సాచ్యురేషన్ పాయింట్కి వచ్చేసారు. మీరు కొత్త ఏమీ ఒప్పుకోలేకపోతున్నారు నాన్న. గొనుపం మింగేసి అల్లం కషాయం తాగితే సరిపోతుంది అనుకుంటే ఎలా చెప్పు? ఈ కాల పిల్లలకి నచ్చడానికి అవసరానికి తేడా తెలియడం లేదురా. ఏదైతేనే
బాగుంటే అంతే చాలు. రే ఏదైనా ప్రాబ్లం అంటే వచ్చి డిస్కస్ చేయాలి. అదో వదిలేసి నీలో నువ్వే కష్టపడితే ఎలా చెప్పు? మేమెందుకున్నాం? నీకు అన్నీ తెలుసు కదరా. మరి వాడిని గైడ్ చేయొచ్చుగా. షూర్ సార్. న్యూ జాయినింగ్ రా, అనవసరంగా కంగారు పడుతున్నాడు. నేను చూసుకుంటాను. నువ్వేం వరి అవ్వకు, నేనున్నాను. అన్నయ్య ఒక బూస్ట్ అన్నయ్య. మీరు వెళ్ళండి. ఓకే బాయ్. బాయ్ సార్. రే పదారా. శక్తి, ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. ఏంటి సార్? నువ్వు ఈ కంపెనీలో ఇన్వెస్టర్ గా జాయిన్ చేసి నెక్స్ట్ మంత్ 4 years అవబోతుంది. యు ఆర్ అ ప్రీమియర్ కస్టమర్. థ్యాంక్ యూ సార్. ఇకపై నీ ఇంట్రెస్ట్ 12% నుంచి 18% గా మారబోతుంది. సార్ నిజంగా అవును. కాబట్టి చాలా థ్యాంక్స్ సార్. శక్తి, సార్ నువ్వు ఎందుకు పెద్దగా ఇన్వెస్ట్ చేయకూడదు? పెద్దగా అంటే ఇక్కడ అక్కడ అని కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ ఎప్పుడు వస్తుందో తెలియకుండా ఎందుకని ఇదంతా? పెద్దగా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. ఇంకా 3 సంవత్సరాల్లో నీ క్యాపిటల్ ఇంట్రెస్ట్ కలిపితే డబుల్ చేసుకోవచ్చు. ఏమంటావు? ఎంత సార్? జస్ట్ 1 crore. 1 crore? సార్ నా పిఎల్ ఇంకా నా లిమిట్ కలిపితే కూడా ఒక 30 lakh నుండి 50 lakh వరకే అవుతుంది. తెలుసు శక్తి, ఇందుకే నా దగ్గర చాలా బ్యాంక్ ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారులే. ఒక 4 డిఫరెంట్ బ్యాంక్స్ లో 25 ని లాగిన్ చేస్తే ఇంకా 4 రోజుల్లో నీ చేతిలో 1 కోటి రూపాయలు. ఏమంటావు? ప్రాబ్లమే అవ్వదు. నేను చూసుకుంటా కదా. రేపు లంచ్ టైంలో 4 వస్తారు. వాళ్ళిచ్చే అప్లికేషన్లో ఎక్కడ చూపిస్తున్నారో అక్కడ సంతకం పెట్టు. మిగతా విషయాలు నేను చూసుకుంటా. ఓకే సార్. ఏంటి శక్తి ఆలోచిస్తున్నావు? నాకు 1 week టైం ఇవ్వండి సార్. నో ప్రాబ్లం. స్మార్ట్ గా ఆలోచించి త్వరగా డెసిషన్ తీసుకో. ఏంటి శక్తి, రెడీనా? ఇలా చూడు, నువ్వు అనుకునేలా కాదు. ఈ అమ్మాయి నీకంటే ఎక్కువగా సంపాదిస్తుందని బ్రోకర్ కన్ఫర్మ్ గా చెప్పేశాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఇలా చూడు, అందరు అమ్మాయిని నువ్వు ప్రశ్నలు అడిగి టార్చర్ పెడతావు కదా, అలాగే ఈ అమ్మాయిని ప్రశ్నలు అడిగి పనిని చెడగొట్టకు. జాగ్రత్తగా నడుచుకో. అక్క నేను ఎక్కడ గంట మాత్రం ఉంటాను. అక్కడి నుంచి ఫాస్ట్గా బయలుదేరి ఆఫీస్కి వెళ్ళడానికి కరెక్ట్గా ఉంటుంది. చాలా పనులు ఉన్నాయి కా. కష్టపడి 2 గంటలు పర్మిషన్ తీసుకున్నా. పదండి. సరే త్వరగా రారా. మేము చీర కట్టుకొని టైర్డ్ అయిపోయాం, నువ్వు అమ్మాయిని చూసి టైర్డ్ అయిపోయావు. ఇలా చూడు, నీకోసమే అందరం వెయిటింగ్. త్వరగా రా. ఇది వచ్చాను. త్వరగా రండి, టైం అవుతోంది. ఇతనెందుకు కాల్ చేస్తున్నారు? హలో శక్తి, బయలుదేరేసావా? ఎక్కడికి సార్? Why? మళ్ళీ కుటుంబంతో బయలుదేరిపోయారు వీళ్ళు. టూర్ పర్మిషన్ కోసం హెచ్ఆర్తో నిన్నే ఇన్ఫార్మ్ చేశాను. ఆయన కూడా ఓకే అన్నారు సార్. శక్తి, క్లయింట్ ఇస్ వెయిటింగ్. రీజన్స్ చెప్పొద్దు. కార్ రీచ్ అయిందా చూడండి. బయలుదేరండి. ఐ హ్యావ్ అ వెరీ ఇంపార్టెంట్. ఏంటి శక్తి, మళ్ళీ అమ్మాయిని చూడడానికి బయలుదేరావు అనుకుంటా? నీకు శుక్రచక్రం తిరిగి అమ్మాయి కావాలని చుట్టుముట్టు వెతుకుతున్నావు, కానీ నిన్ను శుక్రుడు తిరిగి కూడా చూడలేదుగా. ఆల్ ది బెస్ట్ రా కన్నా. నోరు మూసుకుని పోరా. నమస్తే అయ్యా. వాడిని ఏదో పట్టించుకో. ఒక రోజు కొట్టేస్తాను చూడు. వదిలేరా. అమ్మో, ఇంటి దగ్గర ఇరుక్కుంటే సామెతలు చెప్పే చంపేస్తాడు. వెళ్ళిపోతా. రా రా రా, రెండు కూర్చున్నావు బ్యాక్ లోనా? ఎక్కడ కూర్చోన్నా? ఏమిట్రా శక్తి? ఆఫీస్ లో అర్జెంట్ మీటింగ్ అంట, వెంటనే బయలుదేరాలి. ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేయండి. ఏయ్, ఏంటి క్యాన్సిలా? ఆ కథలన్నీ ఇక్కడ చెప్పొద్దు. అది ముఖ్యమా ఇది ముఖ్యమా? నాకు అదే ముఖ్యం. రే, అయితే నువ్వు పిల్లని చూడడానికి రావట్లేదా? లేదు, అయితే మేము ఇప్పుడు వెళ్ళి పిల్లని చూస్తాం. ఆ తర్వాత నువ్వు నిదానంగా వెళ్ళి చూడు. కరెక్ట్, పిల్లని కరెక్టే. చూడడం ముఖ్యం కాదు, కండిషనే ముఖ్యం. రేయ్, నీ కండిషన్ గురించి లోకం అంతా తెలుసు. పోరా. అవునవును, పోయిన వారం కూడా ఎగిరే సమితిలో 2 గంటల సేపు మాట్లాడారు. మీరు కాస్త ఊరుకుంటారా? రేయ్, వెళ్ళి నీ పనులు నువ్వు చూసుకో, మా పనులు మేము చూసుకుంటాం. పో. ఓకే ఓకే, ఏ, సత్యం, కండిషన్ ఫోన్ చేసి పోరా. చెప్పాలి, నువ్వే మాకు తెలుసు. కంగారు ముందు మీరు కారు ఎక్కండి. ఆ. పోండి. ఏంటే నీ కొడుకుని కుక్కల బండిలో ఎక్కించినట్టుగా తీసుకెళ్తున్నారు? కార్పొరేట్ లో పనిచేస్తున్నాడా, ఏమిటన్నా కార్పొరేషన్ లో మీరు పనిచేస్తున్నాడా? వేరే- నాకెందుకో వీడు రాకపోవడం కూడా మంచిదనిపిస్తోంది. అవునవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.